వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు పార్టీని విడుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఫ్యాన్కి కరెంట్ కట్ అయింది. గోపాలపురానికి చెందిన ఎంపీపీ ఉండవల్లి సత్యనారాయణ, వైస్ ఎంపీపీ కప్పల వరలక్ష్మి, ఉప సర్పంచ్ అమర్ప్రసాద్ రెడ్డితో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే మద్దిరాజు వెంకటరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి టీడీపీ కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఒక సుదినం, గొప్ప సుదినం. నాకు చాలా మానసికంగా ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ప్రలోభాలు గురి చేయకుండా, ఎలాంటి కక్ష కార్పణ్యాలు చేయకుండా సాధారణంగా మీరు వచ్చారు. నాకు చాలా ఆనందం. ఎందుకంటే నేను ప్రతిరోజు పరిగెడుతూనే ఉంటాను. ఈ గోపాలపురం నియోజకవర్గం అనేది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు నాకు బాగా తృప్తినిచ్చారంటే 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి డ్రైనేజీలు, రోడ్లు, బిల్డింగ్లు, కమ్యూనిటీ హాల్స్ కడుతున్నాం. కానీ దీనికంటే నాకు బాగా సంతృప్తి ఇచ్చింది సీఎంఆర్ఎఫ్. 8 కోట్ల 15 లక్షల రూపాయలు ఇచ్చాం ప్రజలు. ఇలా నిత్యం పరిగెడుతున్న మనకి మనం అనుకుంటాం అభివృద్ధి, పరిపాలన అంటే కనిపించే రోడ్లు, బిల్డింగ్లేనా? ఇది అసలైన అభివృద్ధి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో, ఒక పేద కుటుంబంలో ఒక కష్టం వస్తే మాకు మా ఎమ్మెల్యే ఉన్నాడు అనే ధైర్యాన్ని, భరోసాను మనం ఇవ్వగలగాలి. ఇది పరిపాలన అంటే. అంతే తప్ప కక్షలు, కార్పణ్యాలు, దుర్మార్గాలు ఇది కాదు. ఫస్ట్ ఒక 4 రోజుల్లో ఉప్పరగూడెంలో ఒక కమ్యూనిటీ వాళ్ళకి ఎమ్మెల్యే గారు ఒక 3 లక్షల గ్రాంట్ అడగడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే గారు అడిగిన వెంటనే ఇవ్వడం జరిగింది. ఆ కమ్యూనిటీ హాల్ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన అప్పుడు ఎమ్మెల్యే గారు మాటలు చూసి అప్పట్లో నేను చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గానికి చాలా అభివృద్ధి చేయాలనే పట్టుదలతోటి, కృషితోటి ఉన్నారా, ఆయనకి ఎప్పుడు మా సహకారాలు అందిస్తామని నేను ప్రతిపక్షంలో ఉన్నా సరే ఆ రోజునే ఎమ్మెల్యే గారికి నా ఈ రోజున ఈ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయన మేము, మా కార్యకర్తలు, మా ఎంత అమర్ప్రసాద్ రెడ్డి గారు, మా జానకి గారు, వరలక్ష్మి గారు, మేమందరం కూడా ఎమ్మెల్యే గారు అడుగుజాడలో నడిచి మన మండలాన్ని అభివృద్ధి పడంలో నడిపించడానికి మేమంతా గట్టిగా కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఎప్పుడు వచ్చే రాబోయే ఎలక్షన్ లో ఎంపీటీసీ కానీ, ఎంపీ సర్పంచ్ ఎలక్షన్ కానీ మా సాయశక్తిలో కృషి చేసి గెలిపిస్తానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.